హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్ విత్ 4 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్. ఇంతకేం రెసిపీ చేయబోతున్నావు శైలక్క? అంత హుషారుగా ఉన్నా. అర్రే మీతో ముచ్చట చెప్తా. ఆయిల్ వేసేసిన. ఫస్ట్ ఉత్త పెంక మీద 2 ఫ్రై చేయాలి నేను. ఈరోజు నేను చేయబోతున్నాను ఉప్పుడు పిండి అండి. కొత్త ఆవకాయ వేసుకొని ఉప్పుడు పిండి తింటుంటే ఆ టేస్ట్ ఉంటుంది కదా అండి, భలే ఉంటుందండి. దానికోసం నేను 1కి పావు కొలత అంతే. మీరు 1 రవ్వ తీసుకున్నారనుకోండి, బియ్యం రవ్వ ఒకటి ఇదిగోండి, ఆ పడిందంతా కలిసి 1 రవ్వ, దానికి పావు వంతు పెసరపప్పు తీసుకోండి అంతే. అంతకు మించి ఇక్కడ ఏ కొలత లేదు. వాటర్ అప్పుడు వాటర్ కొలత చెప్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. అంటే మనం రెగ్యులర్గా చేసే ఉప్మా కన్నా ఉప్పుడు పిండి కొంచెం స్పెషల్, కొంచెం హెల్దీ, కొంచెం నిల్వ ఉన్నా కానీ టేస్ట్ ఉంటుంది. ఉప్మాను మనం సాయంత్రం తినాలంటే ఇట్లా అట్టగట్టేస్తుంది, ముద్ద కట్టినట్టు. ఇది అట్లా అవ్వదు. ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దామా. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, పెసరపప్పు, బియ్యం రవ్వ, ఉప్పు, ఆయిల్, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అండ్ దెన్ నెయ్యి. అంతేనండి, చాలా బాగుంటుంది. ఒకసారి నేను చేసినట్టే చేయండి. ముందు బియ్యం రవ్వని కొంచెం పొడి పెంక మీద ఇట్లా ఫ్రై చేసుకుందాం. దాంట్లోనే ఫ్రై చేసి తీసేయచ్చు, నేను ఆయిల్ పోసేసిన కదా అందుకని మార్చి. ఇదిగోండి, చక్కగా వేగింది. అంత గబగబా కలిపేసిన, తీసి పెట్టేసుకుంటున్నా. ఇట్లా పెట్టుకుంటే ఏమవుద్దంటేనండి, వేయించకుండా కూడా డైరెక్ట్ పోపేసుకోవచ్చు. కానీ ఇట్లా పెట్టుకుంటే మనకి రవ్వ రవ్వగా పొడి పొడిగా వస్తుంది, చాలా ఇంకా అథెంటిక్గా వస్తుంది. పెసరపప్పు కూడా అంతే, 1కి పావు పెసరపప్పు. దీన్ని కూడా లైట్గా ఫ్రై చేసుకో. ఇదిగోండి, పొడి పొడిగా రాళ్ళు లాగా అయింది. సో 1 పావుకి ఎన్ని నీళ్ళు పోయాలి? డబుల్ అంటే 2.5 మీద ఇంకా హాఫ్ ఎక్కువే పోయండి. అంటే డబుల్కి ఇంకో హాఫ్ ఎక్కువ, 3 గ్లాసులు నీళ్ళు పోయండి. 1 పావుకి 3 గ్లాసులు అంటే 1.5కి తీసుకున్నంత పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. చాలామంది ఏం చేస్తారంటే ఉప్పుడు పిండి రెగ్యులర్గా చేసే వాళ్ళు వేయించేసి పెట్టుకుంటారు, సీసాల్లో కలిపి కూడా పెట్టేస్తారు. పెడితే ఏమవుద్దంటే వాళ్ళకి పురుగు పట్టదు. ఫస్ట్ థింగ్ వేసుకోవాలి, పోపు వేసుకోవాలన్నప్పుడు జస్ట్ పొయ్యి మీద ఆయిల్ పెట్టిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అన్నీ కట్ చేసి దాన్ని వేసేసి ఇది వేసేసి పెట్టేస్తారు, మూత పెట్టేస్తారు. మంచిగా ఉక్కనిస్తారు. పెట్టుకొని వేడి వేడిగా తింటే భలే ఉంటుందండి. ఇది కూడా లైట్గా ఫ్రై అయింది, చాలు. సో మన అసలు కుండ స్టవ్ ఎక్కింది, రెడీ టు ఫైర్. నూనె ఎక్కువ కాగిందండి, నేను కట్టేస్తున్నా. దిస్ ఈజ్ ద టిప్ వి మస్ట్ ఫాలో. దాన్ని కొంచెం ఒక 20 పైగా అసలే కంచు, మామూలు కంచు కాదండో అంటారు కదా, కంచు ఇది మామూలుగా మాడబెట్టదు. కాబట్టి కొంచెం ఓపిక పట్టండి. వేడి మన పవన్ కళ్యాణ్ డైలాగ్ ఉంది కదా, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ వంగాలో తెలియాలి అని. దాంట్లో చాలా మతలబు ఉంది. వ్యవహారికంలో, వంటలో ఇంకంతకన్నా ఎక్కువ. ఇక్కడ తగ్గాలని మనకు తెలియకపోతే మట్టే, బూడిద, బొగ్గే. మా ఫ్యాన్ ఉంది ఇక్కడ, నా కోసం పెట్టుకునే ఫ్యాన్ అది. చల్లారి పెడుతున్నా. వాడటం అంటే మొదలు పెడితే నన్ను మించి ఎవరు వాడరు. సో నేను ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేస్తున్నాను, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను, 1 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు. శనగపప్పు ఇంకొంచెం 1.5 వేసుకున్న పర్వాలేదు. దీన్ని బట్టి నేను ఎస్టిమేషన్ వేసుకుంటున్నాను అనమాట. ఇది మిర్చి మీరము అప్పుడే వేయను, కొంచెం ఆగుతాను. ఇలా ఇప్పుడే వేస్తే ఏమవుద్దంటే మొత్తం టెక్స్చర్ నల్లగా అయిపోతుంది. సో దాన్ని అవాయిడ్ చేయాలంటే కట్టేసాక కూడా వేసుకోవచ్చు, ఆల్రెడీ అది ఫ్రై చేసిందే. ఇప్పుడు మళ్ళీ స్టవ్ అంటించుకుంటున్నా. నేను తగ్గి నా కంట్రోల్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ నిప్పు ముట్టించా. పోపు ఎక్కువ తక్కువ వేసేసినా కానీ ఏదో టేస్ట్ ఉంటుంది అనుకోవటం అపోహ అండి. ఎంత వేయాలో అంత వేస్తేనే పద్దాకా పంట కిందకు వచ్చి డిస్టర్బ్ చేయకుండా ఉంటాయి. అక్కడక్కడ టక్క టక్క అంటేనే బాగుంటుంది. ఎప్పుడు టక్క టక్క అంటే విరక్తి వస్తుంది. అది వేగుతుంటే ముందు వేయాల్సింది ఆయిల్లో ఇట్లా బర్స్ట్ అవ్వాల్సింది అల్లం తురుము. ఒక 1.5 ఇంచ్ అల్లం తురుము, అంటే 1.5 ఇంచ్ ముక్క అనమాట, చాలు. పచ్చిమిరపకాయలు మన కారానికి తగినంత, ఇవి 4 పచ్చిమిరపకాయలు. ఇంక ఇందులో మనం కారం వేయం, పసుపు వేయం, ఉప్పు వేస్తాం. ఇది ఉల్లిగడ్డ, చిన్న మీడియం సైజు ఆనియన్ 1 చాలు. చిల్లీ ఫ్లేక్స్ ఇప్పుడు వేసుకుంటున్నా చూడండి, మిర్చి మిరం చాలా బాగుంటుందండి, ట్రై చేయండి ఒకసారి. 1.5 టీ స్పూన్ వేసా.
నిజానికి ఇక్కడ హాట్ వాటర్ పోయక్కర్లేదు, నార్మల్ వాటర్ పోయచ్చు. కొంచెం మగ్గనిస్తాను. ఉల్లిపాయను ఎక్కువ మగ్గనియద్దండి, అది కసకస అంటేనే బాగుంటుంది. వాటర్ తెచ్చుకుంటా అంతే. ఇదిగోండి 1.5 మనము దీంట్లో తీసుకున్నాము. 1, 2, 2.5 పోయాలి మనం. 1కి 2 లెక్కను కదా, 2.5 మీద ఇంకా హాఫ్ పోసేస్తున్నా. హాఫ్కి ఎక్కువే పోస్తుంది అంతే. ఉప్పు వేస్తున్నానండి, 1/2 టీ స్పూను. చూసుకున్నాక మళ్ళీ వేసుకుంటా. 3/4 టీ స్పూను. అరే పోపులో కరివేపాకు ఏది 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 మర్చిపోతున్నాయి. 4 కరివేపాకు రెబ్బలు పోపులో వేయండి. చేసిన తప్పు ఒప్పుకోకపోతే దానికి ఎప్పుడు లొంగి ఉండాల్సి వస్తుంది, మనం భయపడాల్సి వస్తుంది. దాని గురించి ఎవరు మాట్లాడినా టెన్షన్ ఉంటుంది. ఉప్పు వేసుకున్నాం అనుకుంటే ఒక పని అయిపోతుంది. అసలు దాంట్లో టెన్షనే లేదు. నేను వేయటం మర్చిపోయాను. ఇదిగోండి నీళ్ళు మసులుతున్నాయి, ఇందులో వేసేస్తున్నా. ఒక్కసారి కలుపుతున్నాను. కొంచెం నెయ్యి వేసుకుంటాను. ఇప్పుడు వేస్తే అంతా కలుస్తుందండి. 1 స్పూన్ నిండా వేసేసా. సిమ్ చేశాను, మూత పెట్టేస్తున్నాను. 7-8 నిమిషాల్లో అయిపోతుంది, దగ్గర పడిపోతుంది, మంచిగా ఉడుకుతుంది. అండ్ పొల్లు పొల్లు వస్తుంది. పొల్లు పొల్లు అంటే మళ్ళీ మా తెలంగాణ భాష విడివిడిగా వస్తుంది. టడా, వావ్, ఎట్లా విచ్చుకొని మంచిగా వచ్చిందో చూసారా. అడుగును మాడుతుంటుందండి, ఉప్మాకు మాడినట్టు. అది గీక్కొని తింటే నాకు నా చిన్నతనమే గుర్తొస్తుంది. ఆ మాడు కోసం కొట్టుకు చచ్చిపోయేటోళ్ళం నేను మా అక్క. ఇదిగోండి ఇది గీకితే అది ఇప్పుడు ఊడి రాదు, చల్లారిపోయినాక ఊడి వస్తుంది. చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇట్లా పువ్వులాగా విచ్చుకుంటుందండి ఇట్లాగా. ఇది ఇంత ఒదుగు కానీ ఇంత విడివిడిగా కానీ ఎందుకు వచ్చిందో చెప్పిన, స్టార్టింగ్ మనం ఫ్రై చేసాం చూసారా, దానివల్ల ఇంకా మంచిగా ఇట్లా ఒదుగు వస్తుంది. నచ్చిందా? కట్టేద్దామా? కట్టేసే ముందు ఒక చిన్న పని చేసి కట్టేద్దాం. కొంచెం కొత్తిమీర చల్లుతున్నాం ఇట్లా అక్కడక్కడ వచ్చేటట్టు. దీన్ని ఆవకాయ పచ్చడి వేసుకొని తింటే, నిమ్మకాయ అల్లం బాగుంటుంది. మూత పెట్టేసాను, కట్టేసాను. ఒక 2 నిమిషాలు ఉండనివ్వండి అట్లా. ఆ కొత్తిమీర ఇట్లా ఆ వేడి కొంచెం పీల్చుకునేదాకా ఉండనివ్వండి. అప్పుడు ఇంకా బాగుంటుంది చూడటానికి. ఈలోపు మనం ప్లేట్ కూడా తెచ్చుకొని కొంచెం ట్రై చేసుకోవాలి కదా, రుచి ఎలా ఉందో చూడాలి కదా. మన సైలాస్ కిచెన్ ఆవకాయ అండి, డబ్బా మారింది. బాగుందా? అమ్మమ్మ మనవరాలకి చూపిస్తుంది ఎలా చేయాలి వంటలు అని. అది కొన్ని ట్రెడిషనల్ వండే విధానం, మనము దంచటము, మనం యూజ్ చేసే స్పైసెస్, కారాలు అన్నీ. పైన కూడా ఆవకాయ పచ్చడి. ఇదిగోండి ఇంత ముద్దుగా అయిందో చూడండి, ఒదుగు ఒదుగు. దీన్ని ఇట్లా పెట్టుకుంటే కూడా మీకు ఇట్లా విడిపోతుంది ఎక్కడికక్కడ. ఇంకోండి ఇట్లా ఆవకాయ నేను ఇట్లా మంచిగా అద్దుకోవాలి దీనికి, ఆవకాయకి. చాలా బాగుంది. తింటుంటే తినాలనిపించేంత బాగుంది, నోట్లో కరిగిపోయేంత బాగుంది. తిన్నాక కూడా నాలుక మీద ముద్దలో, మైండ్లో ఆ ఫ్లేవర్ తాలూకా ఇంప్రెషన్ ఉంటుంది చూసారా, అది ఇంకా బాగుంది. ఇది మాత్రం చాలా బాగుంది. మీరు చేయండి, తినండి, బాగుంటే నాకు చెప్పండి. బాయ్. మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ధన్యవాదాలు. స్టే ట్యూన్.